Hi everyone, this is Nanda of Cell 7. Please do like, share and subscribe to my channel guys. సో బ్లాగ్స్ అయితే లేట్ అవుతాయని అనుకోకూడదని సబ్స్క్రైబ్ కూడా వెళ్ళిపోతుండ్రు. సో అది నా మిస్టేకే. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి. డిగ్రీ అయింది, దాని నెక్స్ట్ ఎన్నో ఉంటాయి కదా మాకు కూడా. సో అందుకే రీల్స్ లేదు, బ్లాగ్స్ ఏటి లేదు. సో ఈ బ్లాగ్తో మీకు ఏం చెప్పబోతుందంటే నేనైతే వైజాగ్ జస్ట్ చిల్ అవ్వడానికి అయితే వెళ్తున్నా గాయస్. బీచ్ మొత్తం ఎగ్జామ్స్ అయ్యాయి, అలా ఇంట్లో ఉండిపోయాను. సో దట్స్ వై అమ్మాలు కూడా వెళ్ళి అంటున్నారు, అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు. సో నేను మా డాడీ వెళ్ళాం అలాగ ఎంజాయ్ చేయడానికి అని. సో బీచ్ కి వెళ్తే ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2 లో మీరు తప్పకుండా చూడండి. అలాగే ఎంజాయ్ చేసి నుంచి అదే గుంటూరు నుంచి విశాఖపట్నంకి ఎంత దూరం అని చెప్పబోతున్నాం. సో ఇక్కడ మధ్యన అయితే ఆపారు బస్ డ్రైవర్. జస్ట్ 10 minutes అట. సో 10 minutes లోన ఫాస్ట్ తినేసి వెళ్ళిపోవడం. మట్టికి అంత ఫాస్ట్ లేదు. పూరి ఒక ఇడ్లీ తీసుకున్నాం అంతే. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. అరిటాకులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ అక్కడికి వెళ్ళాక ఏంటంటే తెలియట్లేదు కానీ 2 ఫిలిమ్స్ అయిపోయినాయి. మీరు నమ్ముతారా నమ్మరు, 2 ఫిల్మ్. ఫస్ట్ వన్ అది డ్యూక్ మహారాజా, నెక్స్ట్ వచ్చి ఏంటంటే సంక్రాంతికి. సో 2 ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మేము వైజాగ్ రీచ్ అయ్యామని మీరు నమ్ముతారో లేదో. సో అంత దూరం అంటే మా ఊరు నుంచి, అదే గుంటూరు నుంచి విశాఖపట్నం. సో విశాఖపట్నం అనేది వన్ టైప్ ఆఫ్ ఎమోషన్ గాయస్, ఎవరికైనా, మీకు కానీ నాకు కానీ. సో విశాఖపట్నం హ్యాపీగా వచ్చాను కాబట్టి నెక్స్ట్ బీచ్కి వెళ్ళి నేను చాలానే ఎక్కువ ఆశగా ఉంది. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రామ్రాజ్ షాపింగ్ మాల్ ఎదురుగా అయితే మేము దిగిపోయాం. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, లవ్ యూ గాయస్.